హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శివల్లీస్ హోమ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శివల్లి. ఈరోజు మనం పూరీ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి తాలింపు దినుసులు వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా వేసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆనియన్స్ని బాగా వేయించుకోవాలి. ఈలోగా ఒక బౌల్లో ఒక పావు కప్పు శనగపిండి వేసుకొని వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులోకి 1.5 టీ స్పూన్ దాకా అల్లం వేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇందులోకి వాటర్ వేసుకొని చిటికెడు పసుపు అలాగే 1.5 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా హై ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉడికితే బాగుంటుందండి. ఇలా ఉడికించుకున్న తర్వాత శనగపిండి మిశ్రమం వేసుకొని ఉండలు లేకుండా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.